సెలబ్రిటీల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలి ఆ వెంటనే కనుమరుగైపోతారు. అలాంటివారిలో అల్లు అర్జున్, వేదం, బ్యూటీ దీక్షా సేథ్ ఒకరు. చేసింది సింగిల్ డిజిట్ చిత్రాలే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వేదంలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్గా పరిచయమైన దీక్షా సేథ్ తొలి చిత్రంతోనే ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది. వేదం తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా గోపీచంద్ వాంటెడ్, రవితేజ సరసన నిప్పు, మిరపకాయ, ప్రభాస్, రెబల్ సినిమాలు చేసి యువతరానికి వాంటెడ్ హీరోయిన్గా మారింది. నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా దీక్ష గ్లామర్కు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇలా చివరిగా ఊకొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. మరి ఇప్పుడేం చేస్తోంది? ఎక్కడ ఉంది? వేరే ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తుందా, లేదా సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో నెలవారీ జీవితానికి ఉద్యోగం చేసుకుంటుందా? తెలుసుకుందాం. 2009లో మిస్ ఫెమీనా అందాల పోటీలలో ఫైనల్ లిస్టుకు చేరుకున్న దీక్షా సేథ్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా 2010లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అల్లు అర్జున్కి జోడీగా నటించింది. ఆ తర్వాత రవితేజ నటించిన మిరపకాయ సినిమాలో, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో నటించింది. ఇలా స్టార్ హీరో సినిమాల్లో నటించినప్పటికీ దీక్షకు అంత క్రేజ్ రాలేదు. అంత పెద్ద హీరోల సరసన నటించిన వాటిని బేస్ చేసుకుని అవకాశాలు సంపాదించుకోలేకపోయింది. అల్లు అర్జున్తో నటించిన వేదం సినిమాలో మాత్రమే దీక్షా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేదు. దీక్షా సేథ్కి అందం, అభినయం అన్నీ ఉన్నప్పటికీ టాప్ హీరోలతో మంచి హిట్లు కొట్టలేకపోవటంతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇలా చివరిసారిగా 2012లో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గటంతో బాలీవుడ్ షిఫ్ట్ అయింది. 2014లో హిందీలో లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడ హీరో దర్శన్ జోడీగా జగ్గుబాయ్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమాలు కూడా దీక్షా కెరీరుకు అంతగా ఉపయోగపడలేదు. తర్వాత దీక్షా సేథ్ ఏ సినిమాలో కూడా నటించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దీక్షా సేథ్ సినీ కెరీర్లో మొత్తం ఫ్లాప్స్ చిత్రాలే ఉన్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు రాకపోవటం, దీక్ష ఇండస్ట్రీని పూర్తిగా దూరం పెట్టేసి ప్రస్తుతం లండన్లో ఉంటూ అక్కడే ఐటీ ఉద్యోగం చేస్తోంది. అయితే అప్పుడప్పుడు తన స్నేహితుడు, కొలీగ్స్తో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తరచూ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాగే రీసెంట్గా తను జాబులో ఉండగా కొన్ని ఫోటోలను తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తెలుగులో సినిమాల్లో ఉన్నప్పుడు హీరోయిన్గా ఉన్న దీక్షా సేథ్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీగా మారటంతో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. చాలామంది ఇక్కడ హీరోయిన్గా చేసినవారు విదేశాల్లో సాధారణ పనులు చేస్తూ కనిపిస్తుంటారు. వారిలాగే దీక్షా సేథ్ కూడా సాధారణ ఉద్యోగినిగా కనిపించటం అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె ఐటీ జాబ్ చేయటానికి గల కారణాలేంటో తెలియదు. కానీ ఆమె మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు ఆ ఫోటో చూస్తే తెలుస్తోంది.